జాన్ గూటెన్బర్గ్ 1400 సంవత్సరంలో జర్మనీలోని మైంజ్ అనే పట్టణంలో జన్మించాడు. అతను చిన్నప్పటినుంచే కొత్త విషయాలు తెలుసుకోవడంలో చాలా ఆసక్తి చూపేవాడు. లోహ పనులు, అక్షరాలు, యంత్రాలపై అతనికి ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఆ కాలంలో పుస్తకాలు చాలా అరుదుగా ఉండేవి, ఎందుకంటే ప్రతి పుస్తకాన్ని చేతితో రాయాల్సి వచ్చేది. దీనికి చాలా సమయం పడేది, ఖర్చు కూడా ఎక్కువగా ఉండేది. అందువల్ల సాధారణ ప్రజలకు పుస్తకాలు అందుబాటులో ఉండేవి కావు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని గూటెన్బర్గ్ ఆలోచించాడు. చాలా సంవత్సరాల కష్టానికి తరువాత అతను చలించే లోహ అక్షరాలతో ముద్రణ యంత్రం, ప్రింటింగ్ ప్రెస్ను ఆవిష్కరించాడు. ఈ యంత్రం ద్వారా ఒకే పుస్తకాన్ని చాలా కాపీలు తక్కువ సమయంలో ముద్రించవచ్చు. 1455 సంవత్సరంలో అతను మొదటగా బైబిల్ పుస్తకాన్ని ముద్రించాడు. దీనిని గూటెన్బర్గ్ బైబిల్ అంటారు. ఈ ఆవిష్కరణ వల్ల విద్య, విజ్ఞానం, వార్తలు ప్రజలందరికీ చేరాయి. గూటెన్బర్గ్ ఆవిష్కరణ ప్రపంచాన్ని మార్చింది. పుస్తకాలు ఎక్కువయ్యాయి, చదువు విస్తరించింది, ప్రజల్లో అవగాహన పెరిగింది. అందుకే జాన్ గూటెన్బర్గ్ను ముద్రణ విప్లవానికి పితామహుడుగా పిలుస్తారు. మనకు సందేశం: ఒక మంచి ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు. కష్టపడితే అసాధ్యం లేదు.